హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఎవరీవన్. వెల్కమ్ టు ఎన్విఎం గ్రూప్ ఆఫ్ కంపెనీస్. ఓకే, ఎన్విఎం గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో నేను ఫ్యూ ఇయర్స్గా వర్క్ అనేది చేస్తున్నాను. మంచిగా ఇన్కమ్ అనేది సంపాదించుకుంటున్నాను. ఇందులో వచ్చేసి మనకి ఎన్విఎం స్పోకెన్ ఇంగ్లీష్ని ప్రమోట్ చేస్తూ నేను అలాగే హెచ్ఆర్గా చేస్తూ వర్క్ చేస్తున్నాను కదా. నాకు జరిగిన ఇందులో ఎక్స్పీరియన్స్, నేను నెట్వర్క్ మార్కెటింగ్లో ఎలా సక్సెస్ అయ్యానని చెప్పబోతాను. స్టార్టింగ్లో నేను వచ్చేసి ఒక ఫెయిల్యూర్ స్టెప్ అనేది వేశాను. అంటే రాంగ్ కంపెనీని, రాంగ్ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీని చూస్ చేసుకున్నాను. అప్పుడు చూస్ చేసుకున్నప్పుడు నేను వచ్చేసి చాలా బాధపడ్డా, ఎందుకు ఇలాంటి కంపెనీని చూస్ చేసుకున్నాను అనేసి. అందులో ఫెయిల్యూర్ అయిన తర్వాత నేను వచ్చేసి నాగరాజ్ సార్ గారి వీడియోలు అనేది చూశాను. చూసిన తరువాత నేను ఇందులో డైరెక్ట్గా జాయిన్ అనేది అవ్వలేదు సార్ దగ్గర. సారు టీమ్ని ఫాలో అవ్వకుంటూ, సారు చెప్పే ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ, ఆయన ఎలాగా అని చెప్పేసి, ఆయన టీం మోటివేట్ చేసేది ఎలాగని చెప్పేసి కొన్ని రోజులు గమనించిన తర్వాత నేను ఫాలో అయ్యాను. అండ్ ఆల్సో నేను వచ్చేసి నెట్వర్క్ మార్కెటింగ్లో చాలామంది లీడర్స్ని చూశాను. చాలామంది హై ఎర్నర్స్ని కూడా చూశాను. నాకంటే ఎక్కువ సంపాదించుకున్న వాళ్ళని అందరినీ, మొత్తం లీడర్స్ అందరూ ఆల్మోస్ట్ తెలుసు. నేను స్టార్టింగ్లో ఉన్నప్పుడు తెలుసు. తర్వాత వాళ్ళు కొందరైతే ఇప్పటికీ నెట్వర్క్ మార్కెటింగ్లో ఉన్నారు, కొందరైతే వేరే వాళ్ళు ఎక్కడున్నారో తెలీదు, ఏంటో తెలీదు. అండ్ ఆల్సో తర్వాత ఫెయిల్యూర్ అయిన తర్వాత నాగరాజ్ గారి టీంలో జాయిన్ అనేది అయ్యి నేను వర్క్ చేసుకుంటూ ఈ రోజుటికి, నేను ఇప్పుడు 2022లో జాయిన్ అయ్యాను, ఇప్పుడు 2026. ఆ రోజు ఎలాగైతే నాకు ఇన్కమ్ సోర్స్ ఉందో ఈరోజు అలాగనే ఇన్కమ్ సోర్స్ ఉంది. అప్పుడు నాకు అప్పటికి ఇప్పటికి కూడా నాకు వేరే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పెట్టుకోవాలి, సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ నేను సంపాదించుకోవాలి అనే ఆలోచన రాకుండా నేను ఇందులో ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నాను, అది ఇంట్లో నుంచి కూర్చొని. దేనివల్ల నేను సరైన రైట్ డైరెక్షన్లో వెళ్ళి రైట్ లీడర్ని ఎంచుకున్నాను. అప్పుడు సార్ టీంలో ఉండి వర్క్ చేశాను. ఇప్పుడు సార్ కంపెనీస్ పెట్టిన తర్వాత కూడా సార్తో పాటే ఉన్నాను. అది ఎన్విఎం గ్రూప్ ఆఫ్ కంపెనీస్లోనే నేను ఉన్నాను. అయితే ఎన్విఎం గ్రూప్ ఆఫ్ కంపెనీస్ స్టార్ట్ అయిన తర్వాత చాలామంది నెట్వర్క్ మార్కెటింగ్ లీడర్స్ అయితే నా బ్రెయిన్ వాష్ చేసి, నువ్వు ఆ కంపెనీలో ఉండడం వేస్ట్, నీవు ఆ కంపెనీలో వేస్ట్, నీకేమీ ఇది కాదు, ఇలాగ చాలామంది చెప్పారు. కానీ వాళ్ళ మాట నేను వినుకుంటా. ఇప్పుడు నాకు అలా చెప్పిన వాళ్ళు నెట్వర్క్ మార్కెటింగ్లో కొందరైతే ఉన్నారు, కొందరు లేరు. కొందరు ఇప్పటికీ కంపెనీల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు, కొందరు ఉన్నారో లేరో కూడా తెలీదు. నేను స్టాండర్డ్గా ఇదే కంపెనీలో ఉండడం వల్ల ఇప్పటికీ స్టాండర్డ్గా ఇన్కమ్ అనేది సంపాదించుకుంటున్నాను. నేను ఒక పొజిషన్లో అనేది ఉన్నాను. అది దేనివల్ల అయింది? మనం ఎంచుకునే లీడర్ వల్ల, మనం చూస్ చేసుకునే స్కిల్స్ వల్ల మనకి అవుతుంది. ఓకే, కాబట్టి మీరు ఎవరైనా సరే నెట్వర్క్ మార్కెటింగ్లో పికప్ అవ్వాలి, నెట్వర్క్ మార్కెటింగ్లో స్టాండర్డ్గా ఉండాలి అనుకున్నారంటే ఖచ్చితంగా రైట్ డైరెక్షన్లో వెళ్ళాలి, రైట్ లీడర్ని చూస్ చేసుకోవాలి, రైట్ కంపెనీని చూస్ చేసుకోవాలి. నేను ఇప్పుడు ఈ రైట్ డైరెక్షన్లో వెళ్ళి రైట్ కంపెనీని చూస్ చేసుకొని, రైట్ లీడర్ని చూస్ చేసుకొని ఉన్నా కాబట్టే ఇప్పుడు వచ్చేసి నాకు ఎన్విఎం గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో నేను హెచ్ఆర్గా ఉంటూ ఎన్విఎం స్పోకెన్ ఇంగ్లీష్ని ప్రమోట్ చేసుకుంటూ ఇంట్లో కూర్చొని ఇన్కమ్ అనేది సంపాదించుకునే స్టేజ్కి అయితే నేను వచ్చాను. కాబట్టి ప్రతి ఒక్కరూ, అంటే ఏదో లీడర్స్, కొందరు నెట్వర్క్ మార్కెటింగ్ లీడర్స్ మనల్ని ఇందులో నుంచి తప్పించేయాలి, వీళ్ళని ఇందులో నుంచి వేరే దాంట్లోకి అలాగా ఉంటారు. కానీ మనము స్టాండర్డ్గా ఉంటే, అంటే ఇప్పటికీ నాగరాజ్ సార్ గారి దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, ఆయన టీంలో జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా సరే స్టాండర్డ్గా ఉండి స్టాండర్డ్గా నిలబడ్డారు అనుకోండి, ఖచ్చితంగా మీరు సక్సెస్ అనేది అవుతారు. స్టాండర్డ్గా ఇన్కమ్ కూడా వస్తుంది. నాకు ఈ రోజుటికి ఇన్కమ్ సోర్స్ అనేది ఆగకుండా పోలేదు, వస్తూనే ఉంది. అది కూడా స్టాండర్డ్గా వస్తుందా లేదంటే వస్తుందండి, స్టాండర్డ్గా ఎందుకు రాదు? నేను ఒకటే కంపెనీలో ఉన్నాను, నేను ఎన్విఎం గ్రూప్ ఆఫ్ కంపెనీస్ని నమ్ముకోవడం ద్వారా నేను ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాను. కాబట్టి మీలో ఎవరైనా సరే ఎన్విఎం స్పోకెన్ ఇంగ్లీష్ని ప్రమోట్ చేస్తూ ఇన్కమ్ సంపాదించుకోవాలి అనుకుంటుంటే మా గైడెన్స్ ప్రకారం మీరు జాయిన్ అయ్యి వెంటనే ఎన్విఎం స్పోకెన్ ఇంగ్లీష్లో జాయిన్ అనేది అవ్వండి. ఎటువంటి ఆలోచన పెట్టుకోకుండా, నాది బాధ్యత గైడెన్స్ అనేది ఇవ్వడానికి, ఎలాగ సంపాదించుకోవాలని చెప్పేసి. కాబట్టి మీరు ఎవరైనా సరే ఏ డౌట్ ఉన్నా స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేసి వెంటనే జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.